చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట రాయబడింది. అవును, దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనలను ప్రేమించి మన కొరకై దేవుడు ప్రతి విషయంలో కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడు. మనలను నిర్మించిన నిర్మాణకుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దేవుడు మరి మన కొరకు మనము మరి ఆజ్ఞను అతిక్రమించి మరి తప్పిపోయిన కారణం చేత మనలను రక్షించేదాని కొరకై ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి మరి సుమారు 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపిస్తారా అని ఆయన ఆనాడు మరి అక్కడున్న ప్రజలను సవాలు విసురుతూ వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన ఎంతో పరిశుద్ధమైన జన్మిస్తూ వచ్చాడు. కన్యక అయిన మరియ గర్భాన పరిశుద్ధ ఆత్మ వలన యేసుక్రీస్తు జన్మిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన నోటి మాటతో కూడా ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం. కాబట్టి యేసుక్రీస్తు వారు మానవులుగా మనలందరినీ ప్రేమించి మన కొరకై తన పరిశుద్ధ రక్తమును చిందిస్తూ వచ్చాడు. మన పాపముల నిమిత్తమై ఆయన కలువరి సిలువకు అప్పగించబడతా వచ్చాడు. ఇష్టపూర్వకంగా మన మీదున్న ప్రేమ కొలది ఆయన ఇష్టపూర్వకంగా మరి హింసించబడటానికి, దూషించబడటానికి, కొట్టబడటానికి ఇష్టపడతా వచ్చాడు. ఇష్టపూర్వకంగా తను సమర్పించుకుంటా వచ్చాడు. ఆ రీతిగా మనలను ప్రేమిస్తూ వచ్చాడు. మరణము కంటే బలమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తూ వచ్చాడు. ఆ ప్రేమకు గుర్తుగా మన పాప దోషమంతటిని తన శరీరం మీద వేసుకుంటా వచ్చాడు. ఆ శరీరము కొట్టబడతా వచ్చింది. యేసుక్రీస్తు వారు కొరడాలతో కొట్టబడతా ఉంటే, దేహమంతా ఛిద్రమైపోతా ఉంటే ఆ సిలువలో అంటున్నాడు, ఇదిగో వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. యేసు ప్రభు కొట్టబడతా కూడా, రక్తం చిందించబడతా ఉంటే కూడా క్షమించే మనసు కలిగిన వాడు యేసు ప్రభు. ఈ యేసు ప్రభు మమ్మల్ని ఇక్కడ ఉన్న వారిని మమ్మల్ని ప్రేమించాడు, మమ్మలను క్షమించాడు. మా పాప దోషము క్షమించబడింది. మమ్మలను పరిశుద్ధపరిచాడు, మమ్మలను నీతిమంతులుగా తీర్చాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, పాప క్షమాపణ అవసరం. పాప క్షమాపణ కలకపోతే మనసులో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. కలవరము, రాత్రిపూట నిద్రపట్టని పరిస్థితులు, నీ పాపము నిన్ను పట్టుకొనును అని బైబిల్ రాయబడింది. కలవరముతో నిండిన హృదయాలలోనికి యేసుక్రీస్తు వారు తన శాంతిని, సంతోషాన్ని ఇచ్చేదాని కొరకై ఆయన కొట్టబడతా వచ్చాడు. ఆ రీతిగా పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రతి మానవుడి కొరకై చిందిస్తూ వచ్చాడు. బైబిల్లో రాయబడింది, తను ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తూ వచ్చాడు. ఆయన మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. పాపముతో, శాపముతో ఉండి దేవుని పిల్లలం కాలేవు, కానీ యేసుక్రీస్తు రక్తం క్రిందకు వచ్చి యేసుక్రీస్తు రక్తం చేత కడగబట్టడం ద్వారా, పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనకు నెమ్మదిస్తాడు, శాంతి, సంతోషం, సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆ సంతోషాన్ని మేము అనుభవిస్తున్న వారంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని బ్రతిమలాడుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో చెప్పిన కొద్ది మాటలు మీరు ఆశీర్వదించండి. ఏర్పాట్లను వారిని దర్శించి మీ కలవరిశిలో ప్రేమ దగ్గరకు తీసుకురమ్మని వేడుకొనొచ్చు ప్రభు. ఆ రీతిగా నీ ప్రజలను క్షమించి పరిశుద్ధపరిచి మీ కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోమని, ముందు పెడుతుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రపంచమంతా కూడా సంతోషకరమైనది, ఆనందకరమైనది,
మేలుకరమైనది, క్షేమకరమైనది కలిగి ఉండే ఈ నెలను మరి మనం చూస్తూ వింటూ ఉంటాం. మన ఇంటిలో ఒక కుమారుడు పుడితే ఎంత సంతోషమో, మన ఇంటి వారసుడు పుడితే మనకెంత సంతోషమో, మన ఇంటిలో ఒక మగబిడ్డ పుడితే ఎంత సంతోషమో, ఆ సంతోషము ప్రపంచానికి బెత్లెహేము గ్రామంలో మరి లోక సువార్తలో రాయబడిన ప్రకారంగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అయిన ప్రభు అయిన క్రీస్తు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. ఎందుకు ఆయన పుట్టినాడు అంటే మరి అనేక ప్రజలకు సంతోషము, ఆనందమును కోల్పోయిన జీవితం మనం ఉంటూ వచ్చాం. నిజమండి, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పొలం ఉంది, మరి కావలసిన అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పట్లో సంతోషం ఉందా అంటే చెప్పలేము. మరి తుఫాను, మరి ఇప్పుడు వేసిన పంట, పైరు, పొలాలకు ఎంతో మనశ్శాంతి లేని జీవితం. కానీ ఈ ఏది ఉన్నా మనలో ఒక సంతోషాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? ఒక కులమా, మతస్థులక, క్రైస్తవులక అంటే కాదండి. బైబిల్లో రాయబడిన మాట ప్రకారం భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందడి అంటున్నాడు. ఏ భేదము లేదు. అందరూ అంతటను పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. హృదయమనిడి కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహింపగలవారు ఎవరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. ప్రభు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నది. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకొని దాంట్లో నడుచుకునండి, మీ ప్రాణములకు నెమ్మది, శాంతి, సంతోషము కలుగునని ప్రభు చెప్తున్నాడు. యేసు క్రీస్తు రక్తము ప్రతి ఒక్క పాపమును గడిగి పవిత్రపరచునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ పరలోకం చేర్చబడలేరు అంటున్నాడు. మానవుడు పుట్టుట గిట్టుట మానదు అని చెప్పినాడు. కానీ ఎక్కడికి వెళుతున్నాడు? తన గమ్యము. ఆయన కొరకు పుట్టినాడు, మన కొరకు మరణించినాడు, ఆయన తిరిగి లేచినాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వరకు ఆత్మరక్షణ, శాంతి, సమాధానము పొందగలరు. మీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ వీధిలో చెప్పబడిన మాటలు నీవి ఎన్నో నీ ప్రజలు వారి చేతి పనులు, కూలి పనులు, పాడి పంటలు, ఎగసాయం, పశువులను దీవించు నాయన. ఈ వర్షాన్ని కూడా తండ్రి ఇబ్బందికరం లేకుండా సహాయపడము. వారు చదువుకునే బిడ్డలు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించుము, ఆరోగ్యకరంగా ఉంచుము, కృప చూపించి నీ దీవెనలతో ఆశీర్వాదములతో ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. గమనించండి, మన నగరికల్ పట్టణంలోనే కొంటూ మీ వద్దకు వచ్చినటువంటి సందర్భం ఏమనగా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సందర్భముగా మేము కొన్ని మాటలు మీకు ప్రకటించడానికి, అలాగే మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఉదయకాల సమయంలో మీ మధ్యకు చేరొచ్చినాం. ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రిస్మస్ అంటే ఏమిటి అంటే, క్రీస్తును ఆరాధించడము లేదా ప్రభువుని ఆరాధించడము అనేది జ్ఞాపకం చేయబడుతుంది.
అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని పరిశుద్ధంగా మన బైబిల్ సెలవిస్తుందండి. మానవుడి కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఒక సంతోషకరమైన వార్తను తీసుకొచ్చినాడు. ఏమిటి ఆ వార్త అంటే, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకే ఈ నాన్న ప్రజలందరికీ కలదు మహా సంతోషకరమైన సువర్తమానము. చూడండి, మానవుడు చూస్తే ఉదయకాలము ఎన్నో వార్తలు వింటుంటాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తే న్యూస్ పేపర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, టీవీలో చూస్తే ఈ మధ్య కాలంలో అనేకమైన దుర్వార్తలు వింటున్నాం, అనేకమైనటువంటి మరణ వార్తలు వింటున్నాం, అనేకమైనటువంటి ప్రలాపించేటువంటి వార్తలు వింటున్నాం. కానీ సంతోషించేటువంటి వార్త ఏమైనా ఉంది అంటే అది ఏది కూడా మనకి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక సంతోషకరమైనటువంటి వార్తని ఈ ఉదయకాలం మీకు తెలియపరుస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు పుట్టినాడు. ఈ లోకములో నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి ప్రజలందరి కొరకు కూడా ఆయన పుట్టినటువంటి వాడు. ఏలియనగా మనకు శిశువు పుట్టేను అని రాయబడినాడు. దేనికి పుట్టినాడు? ఆ పుట్టినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, లూకా సువార్త రాయబడింది, పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని రాయబడింది. అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరమాత్ముడు, పావన పుణ్యము కలిగినటువంటి దేవుడు, పాపము లేనివాడు, క్రియల్లో, మాటల్లో, జీవితంలో ఇటువంటి పాపము లేనటువంటి పరిశుద్ధుడు. అందుకే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలో చేరిక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు. ఈ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధ ఆత్మ వలన ఈ భూమి మీద పుట్టినాడండి. ప్రతి మనుషుడు కూడా, ప్రతి వ్యక్తి స్త్రీ పురుషుడు కలయిక ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించేటువంటి వారు ఉంటారు. కానీ యేసుక్రీస్తు స్త్రీ గర్భమును మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించుతూ వచ్చినాడు. కాబట్టి ఈయన ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దేవుడు ఈనాడు నీ కోసము, నా కోసము ఈ లోకంలోనికి రావడము గొప్ప ఆశ్చర్యమే, ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరమే. కాబట్టి ఇలాంటి ఆశ్చర్యకరుడు నన్ను ఒక ఆశ్చర్యముగా ఆయన రూపుదిద్దాలని, మరుగుదిద్దాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, ఏమిటి ఏదంటే, పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన అని రాయబడింది. అంటే ఈ పరిశుద్ధుడు ఎందుకు వచ్చాడు అంటే, ఈనాడు మనుషులందరూ కూడా పాపంలో పడిపోయినారు. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా జీవితము జన్మే పాపము అని తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంగా ధరించను అని భక్తుడు అంటూ వచ్చాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ పాపం నుంచి మనమందరము విడిపించబడటానికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టినాడు. నేను నన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేయడానికి. ఈ పరిశుద్ధతలోనికి ఎప్పుడు వస్తామంటే, యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ప్రార్థన చేస్తే చాలు. చిన్న మాట, ప్రభువా నీ పాపని, నా పాపం క్షమించు, నేను ఎక్కడి చేత నన్ను కడుగు, నన్ను కూడా పరిశుద్ధుడిగా తీర్చు అని ఒక చిన్న మాట నువ్వు పలికితే చాలు, దేవుడు నిన్ను కూడా పరిశుద్ధునిగా చేస్తాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను కూడా పవిత్రులు చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను కాక. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుని మా తండ్రి, నీ ఘనమైన నామమున వందనములు. ఈ ఉదయకాల సమయంలో కూడా మా తండ్రి, ఈ ప్రాంతంలో కూడా వీధిలో కొన్ని మాటలు ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు. ఎందరైతే ఉన్నారో వారి జీవితంలో ఆత్మకార్యము, శిలువ రక్షణ కార్యం జరిగించండి. మా తండ్రి ప్రభు వారు కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది నీ వైపు త్రిప్పబడినట్లు సహాయపడండి. వారి చేతి పనులు, కూలి పనులు, పాడి పనులు, దుక్కుట బిడ్డల చదువులు, ఉద్యోగాలు సమస్తం దీవించండి. మాది ముందుకు వెళ్తున్న మా సహాయపడమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నకరికల్లు గ్రామవాసులకు ఈ ఉదయకాలము మీకు శుభములు తెలియపరుచున్నాం. ప్రియమైన వారులారా, క్రిస్మస్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ వార్తను మీకు తెలియచేయాలని మేము ఈ విధంగా
మీ మధ్యకు వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా వ్రాయబడింది. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ప్రియమైన వారలారా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. తన ప్రజలు అంటే ఎవరో అని అనుకోవద్దు. మనమందరం కూడా ఆయన ప్రజలమై ఉంటున్నాం. దేవాతి దేవుడు సర్వ సృష్టిని సృష్టించేటప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలందరినీ కూడా సృష్టించాడు. ప్రియమైన వారలారా, అవును, మనమందరం కూడా ఆయన సంతానమై ఉంటున్నాం. దేవాది దేవుని యొక్క సంతానమై ఉంటున్నాం. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం గమనించవలసి ఉన్నది ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించిన ప్రజలు దేవుడు ఎలాగూ ఉండాలో అలాగే ఉండక దేవుని యొక్క రూపమును కోల్పోయినందున, అనగా ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు. మనుషులు కూడా ప్రేమ స్వరూపులుగా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. అయితే మనుషులైతే స్వార్థ ప్రియులై కక్షల చేతను, విముతముల చేతను, అసూయల చేతను, కామ క్రోధ లోభ మోహ మదమస్తర్యాల చేతను దేవుని రూపమును కోల్పోతూ వచ్చారు. దేవునికి దూరమైపోతూ వచ్చారు. పాపంలో పడి జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, పాపం వలన జీవితం ఏమిటో ఎరుగక జీవిస్తూ ఉన్నారు. పాపం వలన వచ్చి జీవితం మరణం అండి. అందుకని లోకంలో ప్రతి మనుషుడు మరణ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. మరణ మార్గంలో ఏముంది అంటే కష్టం ఉన్నది, శ్రమ ఉన్నది, దుఃఖం ఉన్నది, వేదన ఉన్నది. శాంతి సమాధానంలో కోల్పోయి మరణ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. వ్యాధి బాధలతో నలిగిపోతున్నాడు. ఇవన్నీ కూడా పాపం వల్లే. ప్రియమైన వాళ్ళరా, దేవునికి అవిధేయత చూపించడం వల్లనే. అయితే మన పాపముల నుండి మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మనందరినీ కూడా పాప శాపము నుండి విడిపించడానికి, మరణ భయం గల వారిని మరణం నుండి విడిపించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. మనందరం కూడా ఆయన ప్రజలం కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రేమను చూపించాడు. ఎటువంటి ప్రేమ తెలుసా? మన తల్లిదండ్రులు చూపని ప్రేమ, మన అన్నదమ్ములు చూపని ప్రేమ, మన భార్య బిడ్డలు చూపని ప్రేమ ఆయన మన కొరకు చూపించాడు. ఎట్లంటే నీతిమంతుడి కొరకు సైతము ఒకడు చనిపోవటం అరుదు. అయితే దేవుడు పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. పాప పరిహారముగా తన ప్రశస్తమైన పుణ్యరక్తమును ఆయన ఇచ్చాడు. బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని. ప్రియమైన వాళ్ళరా, అందుకనే పూర్వకాలం మన పితరులు బలులు అర్పించేవారు. పాప పరిహారం నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఆయన బలి అయి తన ప్రశస్తమైన పుణ్యరక్తమును మన పాపములకు పుణ్యదానంగా ఇచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు గొప్ప రక్షణ పొందుదురు. నిత్యజీవం అనుగ్రహింపబడుతుంది. పరలోక భాగ్యము, మోక్ష భాగ్యము మీకు అనుగ్రహింపబడుతుంది. మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువారు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని. ప్రియమైన వారు, ఎందుకంటే ఆయన మన కొరకై ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన ఎందు
విశ్వాసం ఉంచవలసిందిగా ప్రభు పేరిట మనం చూస్తున్నాం. ఈ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, దయల దేవ స్తోత్రములు. ఈ వీధిలో చెప్పిన వాక్యము అయా ఫలింపు చేయండి. ఈ ప్రజలకు నీ రక్షణ అనుగ్రహించము అయా. ఈ కుటుంబములను దీవించము, వీరి పిల్లలను దీవించము అయా. వీరి వ్యాపారములను అయా, వీరి చేతి పనులను, వీరి పొలం పంటలను దీవించము, నీ రక్షణ అనుగ్రహించము. బయలుదేరి వెళ్తున్నాం, సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన నేకరికల్లు గ్రామ వాస్తవ్యులకు మన ప్రభువును, రక్షకుడు, విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ ఉన్నతమైన పుణ్యనామమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఎంతవరకు ప్రేమించి, కరుణించి, కాపాడి, భద్రపరిచి ఇదిగో ఈ 2025 సంవత్సరము 12వ నెల 3వ దినం వరకు మన సజీవుల లెక్కలో ఉంచుతుందులకై దేవునికి వందనస్తులమై ఉన్నాం. మంచిది. కొద్ది సమయము మన పనులు కొంచెం పక్కన పెట్టి 2 నిమిషాలు మేము మధ్య ఉంటాం. కొద్ది మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాం. మీ మధ్యకు వస్తూ మా ప్రియులు ఒక పాట పాడుకుంటూ వచ్చారు. ఏం పాట అయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాడు, నా మాట వినమని, నా మాట వినమని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకని? ఒకవేళ ఒక వ్యక్తి అబ్బాయి అని పిలిచినప్పుడు, లేకపోతే ఫలానా అని పిలిచినప్పుడు ఆ వ్యక్తి కనుక వినగలిగి ఉంటే మళ్ళా తిరిగి నా మాట వినమని చెప్పాల్సిన పని లేదు. నా మాట వినమని చెప్పాల్సిన పని లేదు. అయితే ఎప్పుడు చెప్పాలి? ఎంత పిలిచినా వినపడకపోతే నా మాట విను అని మనము చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నా మాట వినమని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన మాట వినాలి అంటే తెలియజేస్తా వచ్చాడు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎందుకు ఆయన పిలుస్తా ఉన్నాడు? ఎందుకు ఆయన మనతో నా మాట వినమని తెలియజేస్తా ఉన్నా అంటే రక్షణ కోల్పోయిన మానవుడికి రక్షణ అనుగ్రహించుట కొరకై, రక్షణ కోల్పోయినటువంటి మానవునికి రక్షణ అనుగ్రహించుట కొరకై, రక్షణ కోల్పోతూ పాపములు, శాపములు, దేవునికి దూరం అయిపోయి అసమాధానములో, సంతోషము లేక, కోపము, కక్షలు, కార్పణ్యములు, పగలు, అసూయలు, ద్వేషములు, రాగములు, క్రోధములు, మత్సరములు, యమతములు, ఈ విధంగా అనేకమైనటువంటి మనుష్య హృదయములోనికి వస్తూ వచ్చినాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ అన్నిటికీ మూలము పాపం. పాపం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, అనగా దేవుని మాట వినకపోవటమే పాపం. అందుకే రాయబడతా వచ్చింది, అందరూ దేవుని ఎతుకువారు లేరు, దేవునిని ఎతుకువారు లేరు, అందరూ త్రోవ తప్పిపోతూ వచ్చారంట. అందరూ త్రోవ తప్పి వారి తమ తమ త్రోవలను నడుస్తూ వచ్చారు. అంటే ఎవరి ఇష్టానుసారంకి వారు నడుస్తూ వచ్చారు. కనుకనే కుటుంబాల్లో కూడా భార్య దారి భార్యదే, భర్త దారి భర్తదే, బిడ్డల దారి బిడ్డలదే. కుటుంబంలో ఎవరి దారి వారిది అయిపోయింది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి అయిపోయినాయి. కనుకనే కుటుంబాల్లో కూడా శాంతి లేదు, సమాధానం లేదు, కాలము గడిపేస్తా ఉన్నారు.
అరే నాయన నా మాటను అని తండ్రి అంటున్నాడు, నా మాటనమని భార్య అంటుంది, నా మాటనమని పిల్లలు. కాబట్టి అందరి మధ్య ప్రేమ కోల్పోతా వచ్చారు. ఆ ప్రేమామూర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు నా మాట వినండి, దారి తప్పిన వారిని అందుకు చెప్తూ వచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని. కాబట్టి మార్గం తప్పిన వారిని మార్గంలోనికి నడిపించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ కుటుంబాలు గొప్ప రక్షణ, శాంతి, సమాధానమును, ప్రేమ, ఐక్యతను పొందుదురుగాక. ఆమేన్. మేము ముందుకు వెళ్ళబోయే ముందు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రార్థనలో ఎక్కిపించండి. ప్రేమమైడా తండ్రి, స్తుతిస్తున్నాం. నకిరికల్ గ్రామంలో ఈ ప్రాంత వాసులను మీరు ప్రేమించి ఇవ్వబడిన వాక్యమును అందించిన వాక్యమును హృదయంలో కార్యం చేయగలటకు సాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించండి. నిత్యరాజ్యానికి వారసులగొట్టు సాయం చేయమని, సత్యమైనటువంటి మమ్మల్ని తెలుసుకొని నిత్య జీవం పొందగలిగినట్లు సహాయం చేయమని, వారి కుటుంబాలు, వారి పాడి పంటల పశువులు దీవించండి, బిడ్డల చదువులు దీవించండి, వారికి కావాల్సినటువంటి సమృద్ధిని మీ నామములు అనుగ్రహించి మీరే మహిమ పొందురమ్మని, నూతన కుటుంబాలుగా మార్చబట్టుకు సహాయం చేయమని, ముందుకెళ్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచమని క్రీస్తు నాథుని పేరిట ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. మా యొక్క అడ్రస్ శుభాలు, శుభవందనములు. ముందుగానే మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మీకు తెలుసు, యేసుక్రీస్తు వారు తాతలు ముత్తాతలు ఫస్ట్ నుంచి అంతా మాకు తెలియదు ఏం కాదు. ఎందుకంటే ఇంట్లో సిలువలు ఉంటాయి, యేసుప్రభు బొమ్మలు ఉంటాయి. తర్వాత యేసుప్రభు గురించి బాగా తెలిసి ఉండొచ్చు, కానీ అన్నీ తెలిసి ఉన్నాయి. కానీ యేసుప్రభు అంటే తెలుసు, కానీ యేసుప్రభు దగ్గరికి వెళతాము. కానీ ప్రభు దగ్గర ఉంది ఒక్క మాట, నీవు రక్షణ పొందావా, మారు మనసు పొందావా, పాప క్షమాపణ పొందావా, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? ఇది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉంటాయి, గోడల మీద ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, ఒంట్లో ఉంటాయి, ఎక్కడ పట్టినా ఉంటాయి. కానీ ప్రభువుకు ఒక బాధ ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, మెళ్ళో సిరులు ఉంటుంది, నోట్లో బీడీ ఉంటుంది, సిగరెట్లు ఉంటాయి, మందు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు మరి గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మరి తెల్ల వస్త్రాలు వేసుకుంటాము, 40 రోజులు మంచి భక్తి కలిగి ఉంటాము. ఆడికి గుండు చేయించుకొని వస్తాం, సాగర్కో వెళ్ళంగికో. ఇట్లా దైవభక్తి బాగానే ఉంటుంది, కానీ జీవితం మార్పు కావాలని కోరుకుంటున్నాడు. క్రైస్తవత్వము అంటే 40 రోజులు కాదండి. బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు వారు తీసుకున్నది నీవు నేను తీసుకోవాలని ఎందుకు అన్నాడు అంటే, అది లైఫ్ లాంగ్. ఇక దానికి ఇంకా మాల అనేది ఉండదు. ఇక నువ్వు తెల్ల బట్టలు వేయాల్సిన పనిలే. జీవితంలో నువ్వు ఏ బట్టలు వేసుకున్నా జీవితం మారిందా, బ్రతుకు మారిందా అని అర్థం. మనకాడ ఆ లక్షణం ఏంటంటే, ఇంట్లో బాగలేకపోతే అంతరం వేపిస్తాము, ఇంటి ముందు గ్యారమండ పెడతాము, గడ్డపారేస్తాము, మెల్లో ఇవన్నీ కొన్ని అంతరాలు వేపిస్తాము, సూదులను అడుగుతాం. మరి ఇంక ఎట్లా ఇవన్నీ? మళ్ళీ బైబిల్ ఉంటుంది, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, ఈ మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. మనం ఏమో ఇవి సూది చెప్పే వాళ్ళ కానుంచి ఇంకన్నీ ఇంటికాడ ఏమేమి వేయాలి అన్నీ చేసి పెడతాం. ఇంకా ఇంకోటి పెడతాం, ప్రతి దెయ్యాన్ని, బేతాళ బొమ్మ. ఒక వాడిని పెడితే ఇంక అసలు దిట్టంతా పోద్దంట. వాడే సైతాన్, వాడే సాతాన్. నువ్వు పెట్టిన కానుంచి నీ ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. పైన స్టారు మొదలు పెడతాం, పైన స్టారు కింద బారు, పైన స్టార్ అంట, కింద బార్ అంట. పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ. అంటే పంటి పండగ అంటే మనకు తెలుసు కదా, కొన్ని తినే మరి ఆహారము, మాంసాలు, ఈ పంటి పండగ. ఒంటి పండగ అంటే పండగ రోజు మంచి బట్టలు, ఇంటి పండగ అంటే పండగ రోజు వేసుకునే కొత్త రంగులు. ఇంకెంతవరకే జీవితం. కానీ నీ హృదయం మారిందా, నీ మనసు మారిందా, నీ బ్రతుకు మారిందా,
నీ ప్రవర్తన మారిందా, నీ నడక మారిందా, నీ తలంపులు మారినాయా? ప్రభు అడుగుతుంది అది. ప్రభు చెప్పినాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల దీన్ని గ్రహింపగలవాడు ఎవరు? ఫస్ట్ చెబుతుంది, ఎరగని వారికి కాదండి, ఎరిగిన వారికే. ఎరిగే వారికే. ఎరుగుతాము, ఎరిగి 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 చెడిపోయే జీవితాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గల దీన్ని గ్రహింపగలవారు ఎవరు? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది. క్రైస్తవుడే తాగుతున్నాడు, క్రైస్తవుడే తిరుగుతున్నాడు, క్రైస్తవుడే ఎగురుతున్నాడు, క్రైస్తవుడే డాన్స్ చేస్తున్నాడు, క్రైస్తవుడే తప్పెట్లు, ఇవన్నీ మొత్తం క్రైస్తవులలోనే ఉన్నాయి. ఎప్పుడండి నీ జీవితం నా జీవితం మారేది? యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. దావీదు పట్టమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. పోలీస్ స్టేషన్లు మనయే, కొట్లాట్లు మనయే, రౌడిజాలు మనయే, తిట్టుకోవటం మనమే, కొట్టుకోవటం మనమే, అన్నీ మనయే. మళ్ళీ పేర్లు యేసుదాసు, ప్రభుదాసు, రకరకాలుగా మనం దేవుణ్ణి ఆరాధించలేని స్థితి. ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవశంలో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. మళ్ళీ రాబోతున్నాడు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే నిన్ను నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ, శాంతి, సమాధానం పొందదవు. మా అడ్రస్ గమనించండి. మీ కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈ కాలనీ వాసులను నాయన రక్షణలో నడిపించు, మారు మనసులో నడిపించు. మరి మేము 2026లోకి ప్రవేశించవతలకి జీవితాలు మార్చేవాడు, బ్రతుకులు మార్చేవాడు, మనుషులు మార్చేవాడు, నీ సన్నిధికి చేర్చేవాడు అయ్యా. వారిని రక్షించము, కాపాడము. చేతికెళ్ళి కూలి పనులు, పాడి పంటలు, అభిసారం, పశువులు, చదువుకునే బిడలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, క్షేమ మేలు దయచేయమని ముందుకు వెళుతున్న నీ దీవెనలతో ఈ క్రైస్తవ పేటను దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ గమనించండి. మరి నైరుకల గ్రామం వచ్చాడు అని చరిత్రక ఆధారాలతో సహా నిరూపించబడతా ఉంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చరిత్ర 2 భాగాలుగా విభజించబడతా వచ్చింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని ప్రపంచమంతా నమ్ముతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనకి అవసరమైన సంగతులు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వెనుక, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా మన దేవుడు, మన సృష్టికర్త. ఆ దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనలను ప్రేమించిన దేవుడు మన కోసమే దిగి వచ్చాడు. బైబిల్లో రాయబడింది, ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలువారుతో వచ్చాడు. దేవుడు ఆత్మ అయిన దేవుడు. ఆత్మ అయిన దేవుడు మనము శరీరంలో కాబట్టి, మనలో రక్తము మాంసము ఉంది కాబట్టి, యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన కన్య మరియ గర్భాన శరీరుడుగా మరి ప్రత్యక్షమవుతా వచ్చాడు. సశరీరుడుగా ప్రత్యక్షమవుతా వచ్చాడు. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడను. పాపముల నుండి మనలను రక్షించేదాని కొరకై యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. సరే, మంచిది. యేసుక్రీస్తు వారు పాపములు క్షమించడానికి, పాపముల నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఎట్లా సరిపోయిన వాడు అంటే, యేసుక్రీస్తు గురించి రాయబడింది, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కాబట్టి పవిత్రులైన దేవుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కాబట్టి ఆయన మన కొరకై తన ప్రాణమును ఇవ్వటం ద్వారా ఆయన మనకు సరిపోయిన వాడు. మన పాపములు క్షమించే దాని కొరకు ఆయన సరిపోయిన వాడు. ఆయన రక్తము మానవులందరి పాపములు క్షమించడానికి సరిపోయినది. యేసు రక్తము నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము. ఆ రక్తము ఆయన మన కొరకు చిందిస్తా వచ్చాడు. ప్రతి మానవుడి కొరకై యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందిస్తా వచ్చాడు.
ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపమును మీ రక్తం చేత కడగండి, నన్ను పరిశుద్ధపరచండి అని అడుగుతారో వారందరినీ కూడా యేసు ప్రభు వారు క్షమిస్తారు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన అంటున్నాడు, పాప భారము బహుభయంకరమైనది. పాపము కుటుంబాలలో కలహాలు తీసుకొస్తా ఉంటది. పాపము హృదయంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటది. పాపము అనేది మనల్ని పట్టుకుంటది. పాపము అనేది మన శరీరాన్ని పతనం చేస్తూ ఉంటది. పాపము అనేది మన ఆస్తి, డబ్బు, సంపాదన అంతటిని మరి దుర్వినియోగం చేయడానికి కారణంగా ఉంటది. అంత మాత్రమే కాకుండా మరణించిన తర్వాత ఈ పాపము అనేది మనల్ని నరకానికి నడిపించేదిగా ఉంటది. యేసుక్రీస్తు వారు ఈ రీతిగా మన పాపములను క్షమించడం ద్వారా, మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా నిత్య నరకం, అగ్నిగుండం, ఆరని మంటల నుండి మనలను తప్పించేదాని కొరకు తనతో పాటు నెమ్మది కలిగిన, నీతి కలిగిన, పరిశుద్ధమైన, సమాధానకరమైన రాజ్యం కొరకై ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవెవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ వయసు అయినా సరే, మరి యేసు ప్రభు వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు నన్ను, మమ్మల్ని పిలిచినప్పుడు ఆయన పిలుపుకి మేము లోబడ్డాం. ఆ రీతిగా ఆయన మా పాపములు క్షమించాడు. ఇదే మేమిచ్చే సాక్ష్యం. యేసుక్రీస్తు వారి ఉదయకాల సమయంలో నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీ పాపములు క్షమించాలనుకుంటున్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీకు మనశ్శాంతి ఇస్తాడు. నీ పాపములు క్షమించి నిన్ను పరిశుద్ధపరచడమే కాకుండా నిన్ను నిత్య నరకం నుంచి, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అది నిత్య నరకం, అగ్నిగుండం, ఆ నరకం నుంచి తప్పించి నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఉదయకాల సమయంలో ప్రభా ఈ స్థలం ఆధారంగా ప్రభా మీరు ఇచ్చిన వాక్యం కొరకై, మాటల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఏర్పాట్లో వారిని మీరు ప్రజల మీద దర్శించండి. మీరు విశ్వాసం ఉంచి ప్రభా ఏర్పాట్లో వారందరూ మీ దగ్గరకు రావటానికి సహాయం చేయండి. పాపములు ఎత్తుకొని క్షమాపణ పొంది మనశ్శాంతిగా, సంతోషంగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీ ప్రజలను సహాయం చేయమని స్తుతులు చెల్లిస్తూ వారి పనుల్లో సహాయం చేయండి. వారి పంటలు, పశువులు, చేతులు కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని, హృదయంలో, కుటుంబాల్లో నెమ్మది, సమాధానం ఇవ్వమని కూడా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ ఉన్నతమైన పుణ్యనామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉదయకాల సమయము, మరి క్రిస్మస్, జనవరి, ఈ సంవత్సరము చివరి నెల, గొప్ప దేవుడు మన ప్రేమించి మనకిచ్చిన సంతోషము, ఆనందమును బట్టి, అనగా కాసిన కాపుదల పద్ధతిని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా తెలియజేస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభువారు ఈ లోకములో అనుగ్రహింపబడిన వాడు, అనగా ఆశీర్వాదము, అనగా కృప, దానము,